అల్లమాదేవినమ్మ మరి బిడ్డ అల్లమాదేవి తల్లి కామదేండు కైలాస నగరం వచ్చేవరకల్లా కైలాస నగరం లోపల అటువంటి బకెట్ల బండి శనగ పొట్టు బుక్కి లింగాల మడగలకు వచ్చిన ఈ నీళ్లు తాగుతామని నీళ్లు తాగుతామని దేండువలు కనుకని ఏమి లోపల దిగబడ్డదాట తల్లి కామదేండు లోపల దేండు దిగబడ్డప్పుడే మరి అమ్మ నేను నీళ్లు తాగి వరకల్లా ఎక్కువైంది నా వల్ల కాదన్నది అటువంటి కనుకని ఎప్పుడైనా జమదగ్గిరి గురుదేవుడు కాశీబాట కళ్యాణ బాట ఉన్నది బిడ్డ అక్కడ పోయి నిలబడితే కనుక మునులు తపస్సులో ఎవరన్నా వస్తారు వాళ్ళని తీసుకొచ్చిన ఇళ్ళ కింద ఏడ ముళ్ళని దాసర పడితే ఏమిసి గడ్డ మీద పడుతున్నది అల్లమాదేవి రెండు కాశీబాట కళ్యాణ బాట కాడున్నది అదే దారి పట్టుకొని జమదగ్గిని తండ్రి చేసిన పాపాలు భుజం మీద పెట్టుకొని చిన్నవాడు బాలుడమ్మా ముని బాలుడు చిన్నవాడు బాలుడమ్మా ముని బాలుడు తరుడి బాట పట్టినాడు రామ రామ తరుడి బాట పట్టినాడు రామ రామ వస్తాయున్నాడమ్మా ఓ దేవుడా తానే వస్తాయున్నాడమ్మా ఓ దేవుడా అద్దాన పడివిలోన అడవిలోన అద్దాన పడివిలోన అడవిలోన తల్లెంత నోమెను బ్రహ్మెంత రాజను పూర్వకాలం లోపల తల్లి గర్భవాసం నాడు పుట్టినాడే హరి రామ దేవ రామ దేవ రామ దేవా జమదగ్గిని గురుదేవుడు చెట్టుకు పుట్టెడు వల్ల పోసుకుంటా దారి పట్టుకొని వస్తున్నాడు సమయం లోపల తల్లి కామదేను బిడ్డ అల్లమాదేవి కళ్ళు చూసినది బిడ్డ అల్లమాదేవి జమదగ్గిని దగ్గరికి వచ్చినది జమదగ్గిని గురుదేవుడా తల్లిగా మడుగుల దిగబడ్డది నీకు లేపినా పుణ్యలోకం దొరుకునన్నది జమదగ్గిని ఇటువంటి వారికి సాయం చేసినా నాకు పుణ్యం దొరుకుతుంది అనుకున్నాడమ్మా చిన్నవాడు బాలుడమ్మా జమదగ్ని గురుదేవా అయ్యా చిన్నవాడు బాలుడమ్మా జమదగ్ని గురుదేవా తరుడి బాటలు పట్టినాడా తాను వస్తాయున్నాడమ్మా అయ్యా తరుడి బాట పట్టినాడా తాను వస్తాయున్నాడమ్మా జమదగ్గిని గురుదేవుడు చిన్నగా వెళ్ళగా అటువంటి గట్టంత కామదేను దగ్గర కాలింగాల మడుగు కాడికి వచ్చినాడు మడుగు కాడికి వచ్చేవరకల్లా నువ్వు గట్టంత కామదేను నిన్ను లేపాలంటే నా వల్ల కాదన్నాడు ముని బాలుడా నీ భుజం మీద ఉన్న పాప బాడవ వేసి మరి ఊడల కట్టుకొడుగా మరి ఊడలకు గట్టి గట్టిగా ఏమి ఎప్పుడైనా నా ఎద కింద ఏడ ముళ్ళని దాసరపట్టు అన్నది జమదగ్గిని గురుదేవుడు కనుకనే ఏమి పాపాలు తీసినాడు మరి ఊడల కట్టినాడే కామధేను చెప్పిన ప్రకారంగా కొమ్మలకాడ చేపెట్టినాడు ఎన్ను మీద అడవంటి కనుక తోడిసిన వాడైనడు హరహర మాదేవా చిన్నని బాలుడే అయ్యా చిన్నని బాలుడే అయ్యా జమాదగిని మోకాలు పోటేనా పోటే పెట్టేనా ఆదేవి దండామా అయ్యా భూదేవి దండామా అయ్యా కామాదేండువా ఏదా కిందానే ఏడాముల్లంతా అయ్యా ఆసర పట్టేనా కామధేను ఏదో కింద ఏడముల్లంతా ఆసర పట్టినప్పుడే వారి పుట్ట గాలి ఉగ్గ పట్టినది ఏమిసి గడ్డ మీద పడ్డది అల్లమాదేవి పాలు ఎక్కుతున్నది జమదగ్గినేమో ఆ చోట నిలబడ్డాడు తల్లి తీగని వాళ్ళు పెడుతున్నది అమ్మా కామధేనువా నాకేదో సాయం చేస్తానన్నావు అమ్మా నాకు ఏమి సాయం చేయవమ్మా మీ రాజ్యం ఎక్కడ అన్నప్పుడు మాది జలదూరి పట్నం నా పేరు గౌతుడు అటువంటి మా నాయన గౌతుడు నా పేరు జమదగ్గిని గురుదేవుడు తండ్రికి 7 కొడుకులు ముట్టినాము మా నాయన చేసిన పాపాలు నేను అందరికన్నా పెద్ద కొడుకులు నా వంతుకొచ్చినాయి పాపాలు పారూకం కావాలంటే 12 ఏళ్ళు కాశీ యాత్రలు నాయన చేసిన పాపాలు భుజం మీద పెట్టుకొని తిరగమన్నది అమ్మా ఇక్కడికి 6 ఏళ్ల పొద్దు గడిచింది అటువంటి కనుకనేమి 6 ఏళ్ల పొద్దు గడవాలనమ్మా జమదగ్గిని మరి 12 ఏళ్ళు నువ్వు తిరిగినన్నాడు మళ్ళీ మీ ఊరికి ఓనన్నాడు మీ నాయన నీకు ఒక్క పిల్లని పెళ్లి చేయనన్నాడు నీకు డబ్బు లేని పెళ్లి చేస్తా పైసలు లేని లగ్నం చేస్తానన్నది
ఎల్లమ్మ ఎల్లమ్మ సయ్యవరం కట్టినది సయ్యవరం గెలిచిన వారి లగ్నం ఆడదనన్నది ఆకాశానికి అద్ద బరువు దూరలకు గది గదిష్టము నాటినది దాని కొసకు జాగంట కట్టింది కింద గుట్ట రడి వేలు పెట్టింది పక్క మొన్న లక్క గోల పెట్టినది లక్క గోల పక్క మొన్న 60 ముళ్ళ పాగ పెట్టినది ఎల్లమ్మను లగ్నమాటం అన్నోళ్ళు 33 కోట్ల దేవతలు దండమని మొక్కాల లక్క గోల పట్టి రడి వేలు మీద దెబ్బ కొట్టాలి సాతితోని టమ్మం బాగాలే పోతుంటే 60 ముళ్ళ రుమాల చుట్టాలి కొసకు జాగంట కొట్టాలి జాగంట సప్పుడు రడి వేలు సప్పుడు నా దాస ముందు అప్పుడు పుట్టిన చెంగల్వ శావంత పువ్వు తెచ్చి పంచకోటి లింగాలకు 5 కోట్ల లింగాలకు పూజ చేసిన వారిని ఎల్లమ్మ లగ్నం ఆడుతుందాట కొడుక నాయన చమదగ్గిని నేను సామాన్యమును పొంగవుడనమ్మ గంత పెద్ద సయ్యవరు గెలవాలంటే నా వల్ల కాదన్నాడు మరి అటువంటి కామదేవ కళ్ళ చూసినది ఇటువంటి వారికి సాయం చేసినా నాకు పుణ్యలోకం దొరుకునన్నది అబద్ధాలాడి ఒక పెళ్లి చేసిన పుణ్యం దొరుకు ఒక శుభకార్యం చేసిన పుణ్యం దొరుకునన్నది ప్రపంచం లోపల ఆపదొచ్చినప్పుడు ఆదుకున్నోళ్ళే ఆత్మ బాంధవులమ్మ ఇటువంటి వారికి సాయం చేస్తానన్నది కామధేనువ నా తల్లి పిల్ల తోకలు పట్టి కైలాసం రా తర్వాత చెప్తానన్నది కామాదేండువా తోకలు పట్టేనా తోకలు పట్టేనా చక్కని దేండువలు ఏమంటాయి ఉన్నాయా పాపాలు మరి ఊడలు కట్టినాడు కైలాస నగరం కామధేనువులు తోకలు పట్టి కనుక కైలాసం వస్తానన్నడేనా ఓరి హర హర మాదేవా ఏల కుమారాజా కామధేనువులు 4 గల్ల పరవడి తీసినాయి కైలాసం ముట్టడించినాయి చమదగ్గిన గురుదేవుడా నువ్వు కనుకనేమి సురా 33 కోట్ల దేవతలకు దండవాని మొక్కు దండమన్న వారికి ఖండం లేదు శరణన్న వారికి మరణం లేదు దేవతలకు దండమని మొక్కి మరి అటువంటి శంకరుడు ఎప్పుడైనా దీవిస్తాడు పర్వాలేదు అన్నాడు చమదగ్గిన గురుదేవుడు కైలాస నగరం దేవతల దగ్గరికి వచ్చినాడు 66 కోట్ల ఆది గణాలు 77 కోట్ల దేవ గణాలు 33 కోట్ల ముద్ర గణాలు మరి అటువంటి విష్ణు భక్తులు 11 కోట్ల మంది శివ భక్తులు 11 కోట్ల మంది బ్రహ్మ భక్తులు 11 కోట్ల మంది నందన కుందన కుజుడుకు బీరుడు గాలిదేవుడు గాంభీరుడు వర్ణదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు యమధర్మరాజు ముక్కుంటి దేవతలైన కుమారుడు అందరు కొలువు తీరి దేవతలందరూ ఆ చోట కూర్చున్నారు దేవతలకు 10 ఏళ్ళ పబ్బాది తాను పట్టినాడా అయ్యా 10 ఏళ్ళ పబ్బాది తాను పట్టినాడా పబ్బది పట్టినాడు వంగి వందనాలు చేసిండు జమదగ్గిని గురుదేవుడు ఉన్నది మూరుడ మిస ఉన్నది నెత్తింత వంటి పట్టింత వంటి ఉన్నదేనా ఎంటనే దేవశంకరుడు గనుక సెలవని స్వీకరించిన వాడైనడు జమదగ్గిని గురుదేవుడు ఎంటనే లక్కకోల చేత పట్టినాడు అయ్యా లక్క కోలానా అయ్యా చేతుల పట్టేనా రడ వెలివిదాలే దెబ్బ కొట్టేనా లక్క కోలానా చేత పట్టి రడవేలు మీద దెబ్బ కొట్టినాడు మరి ఎప్పుడైనా 60 ముళ్ళ పాగ పట్టి మరి జవదక్కినైనా ఎటువంటి సాధితోని డమ్మ బాగుతున్నాడు పోతుంటే పాగ చుట్టినాడు కొసపోయి జాగంట కొట్టినాడు జాగంట చప్పుడు రడవేలు చప్పుడు నాదాసముందైనా అటువంటి కామధేనువ కళ్ళ చూసేవర కళ్ళ కనుకనేవి 60 పుట్ల గాలి కామధేనువ గుంజినాది చమదగ్గిన వచ్చినాది కామధేనువ కడుపుల పడ్డవాడైనడు రాజారాణి గర్రెల పుట్టలు తిరిగినాడు 33 గంగలంటే నీళ్ళ డొక్కలు తిరిగి ఇరువడి ఈత కొట్టినాడు వెంటనే జమదగ్గిని మరి కామధేనువు పొట్టుకుంటే దారి పెడితే కింద పడ దిగినాడు చెంగల్వ శావంతేవడి పువ్వు అంటే బిడ్డ పాలు ఎక్కుతుంటే పాల నూరుసు పట్టుకొని గోగు చుట్టూ 5 చుట్టూ తిరిగినాడు గోగు చుట్టూ 5 చుట్లు తిరిగితే భూమండలం చుట్టూరుగా తిరిగినట్టే 16 వాళ్ళకు పాద పూజ చేస్తే సురతి దేవతలకు పూజ చేసినట్టు 4 గళ్ళు అడుగుతాడు రామరామ అయ్యా 4 గళ్ళు అడుగుతాడు రామ రామ రామదేవుడు 4 గళ్ళు అడిగిండు అటువంటి
అటువంటి పసుపు కుంకుమ పెట్టి కనుక దేవి 16 వాళ్ళకు పాద పూజ చేయబట్టే దేవా రామ 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 రామదేవుడు 16 వాళ్ళకు పాద పూజ చేసినప్పుడే కొందరు దేవతలు కనుక సై అని సప్పట్లు కొడుతుండ్రు కొందరు దేవతలు సప్పట్లు కొడతలేరు జమదగ్గిని కనుకనేవి మరి రాజ్యాలు ఎప్పుడు తిరిగిండు దేశాలు ఎప్పుడు తిరిగిండు అటువంటి ఎప్పుడైనా కోటి పుణ్య నదుల్లో తాను ఎప్పుడు చేసిండు కొందరు దేవతలు కొడతలేరాట సమయం లోపల కామధేనుకు నేను చేసిన సాయంతో కనుక జమదగ్గినికి ఉపయోగపడబాయనన్నది కామధేను అటువంటి రెక్కలు పట్టించినది ఆని అంగిలి వెలిసినది కామధేను అంగిలి వేసేకల్లా కడుపు లోపల సురా 33 కోట్ల దేవతలు అవుపడుతున్నారమ్మా సురా 33 కోట్ల దేవతలు అవుపడే వరకల్లా దేవతలందరి గడగడవరికి గాబరపడేసాయని సప్పట్లు కొడతారమ్మా రామ రామ సప్పట్లు కొడతారమ్మా రామ రామ దేవతలు సప్పట్లు కొట్టే వరకల్లా కనుకనేవి మరి అటువంటి అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుకల్లమ్మ గజగావిని మద రూపిని కన్న తండ్రి ఓర్వని కావిని వయ్యారి సుడిపడి లేని సుందరాంగి 16 అన్న బంగారు సాయగల్ల పిల్ల రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసినది వెంటనే జమదగ్గిని దగ్గర పోయి పూలమాల వేస్తానన్నది పూలమాల వేస్తాదమ్మా రామ రామ అయ్యా పూలమాల వేస్తాదమ్మా రామ రామ పూలదండ జమదగ్గిని మెడల అటువంటి గంగ ఉల్లి పూలదండ రేణుకెళ్ళమ్మ మెడలో పని చేసిన వారైరి దేవతలందరి కళ్ళ చూసినారు అయ్యా శంకర వెంటనే 10 మంది చూడంగా ప్రద్దావతి గెలిచిన వాడైండు జమదగ్గిని గురుదేవుడు వెంటనే రేణుకెళ్ళమ్మకు జమదగ్గినికి మైల పోలు దీవన్నారు 6 కోట్ల గణాలు 77 కోట్ల దేవగణాలు దేవతలందరూ చెప్పేవరకల్లా దానికి మంగళాయన లేకపాయ మైల పోలు తీసేందుకు అటువంటి విష్ణుదేవుడే పటమారి మంగళ అవతారం ఎత్తి రేణుక ఎల్లమ్మకు మైలపోలు రాస్తారమ్మా రామ రామ అయ్యా మైలపోలు రాస్తారమ్మా రామ రామ రేణుక ఎల్లమ్మను ఎంత పసుపు రుద్దినారు మరి పెళ్లి పిల్లని చెయ్యబట్టిరి రేణుక ఎల్లమ్మను పెళ్లి పిల్లని చేస్తారమ్మా రామ రామ అయ్యా పెళ్లి పిల్లని చేస్తారమ్మా రామ రామ రేణుక ఎల్లమ్మకు జమదగ్గినికి వెంటనే మైల పోలు తీస్తామని తెస్తుందా